సరి పని సరి మ పని సరి 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 మరి సరి సరి మ పని సరి 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 మరి సరి సరి మ పని సరి 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 పమ గ మరి పమ గరి ని సరి 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 పమ గ మరి పమ గరి ని సా. అమ్మ అమృత, ఈ ఇల్లు ఊరు గాలి చెట్టు చేమ ఎవరిని అడిగినా రాజశేఖర్ సావిత్రి పేర్లు చెబుతా అమృత. వారి వారసులే అంజలి అర్జునులు. అంజలి మాకు దూరం అయ్యాక సీతాపురం రాలేదమ్మా. ఇప్పుడు నీకోసం వచ్చాం. అన్నీ యాదికొస్తున్న ఇంద్రమ్మ. నా తల్లికి నాయనకి జన్మనిచ్చిన ఊరిని ఎట్లా మర్చిపోతా? అమ్మా, ఈ మట్టితో మా కుటుంబానికి, ఈ ఊరు సీతారాములకి చాలా అనుబంధం ఉంది. ఈ మట్టే మా అన్నయ్య వదిలని ఒకటి చేసింది. సాక్షాత్తు ఆ సీతారాముల సాక్షిగా అర్జున్ అంజలిలు ఒకటయ్యారు. మేమంతా పుట్టింది ఈ మట్టిలోనేనమ్మా. రేపు కలిసిపోయేది కూడా ఈ మట్టిలోనే. మీ చాదస్తాలు తారాస్థాయికి, పిచ్చి వీక్ స్థాయికి చేరుకున్నట్టున్నాయి. అవు చంద్రం, ఇంద్రమంత గొప్పలు పుట్టిన ఈ ఊర్లో నేను బుజ్జితో కలిసి కళ్యాణం చేస్తున్నా. వినడానికి దిల్ మస్తు ఖుషి అవుతుంది. రేపు కళ్యాణం అయితే నా అంత సంతోషంగా ఉండేటోళ్ళు ఈ దునియాలో ఉండరు. బుజ్జి, ఈ మట్టిని చూసినవా? అందరి ప్రేమకి ఊపిరి పోసిందంట. నా ప్రేమను కూడా దీవిస్తుంది బుజ్జి. కల్లోనా? అది ఎప్పటికీ జరగదు. నన్ను నా మనసు కాదని ఏది జరగదు, జరగనివ్వను కూడా. ఏమిట్రా మాటలు? నిజాలు నానమ్మ. మీకోసం ఊరొచ్చాను. ఎవరితో పడితే వాళ్ళతో కలిసి పూజలు వ్రతాలు చేయడానికి కాదు. అర్జున్, ఏమన్నా? నేను నీకు పరాయిదాన్నయ్యానా బుజ్జి? ఇంకా అర్థం కాలేదా? ఆ మాటకు అర్థం అదే. అంతన్నా సిగ్గులేదంటే ఎవరేం చేయలేరు. నువ్వు ఆపుతావా? అర్జున్, ఏంట్రా ఆ సూటిపోటి మాటలు? అమ్మాయి మనసు నొచ్చుకుంటుంది. సారీ మావయ్య, ఇక్కడ నా మనసుకి నా బాధకి దిక్కులేదు. వేరే వాళ్ళ గురించి ఆలోచించే టైము మనసు నాకు లేవు. బుజ్జి చూడు బుజ్జి, ఏ మట్టయితే రాజశేఖర్ బాబు సావిత్రమ్మల్ని కలిపిందో, నిన్ను అంజలిని కలిపిందో, ఆ మట్టే నా ప్రేమని గెలిపించి
నీతో నా పెళ్లి జరిగేలా చేస్తుంది. అవు బుజ్జి, గీ ఊర్లోకి దిగాక నా మనసు చెప్తుంది, అమృత నీ ప్రేమ గెలుస్తుంది, నువ్వు కోరుకున్నవాడు నీ వాడవుతాడని. అందరూ గీ మట్టికి రుణపడినట్టే మనము ఉండాలి బుజ్జి. మట్టి లేదా మట్టి గడ్డ లేదు ఏంటి? ఏమన్నా? నీ ప్రేమ గెలుస్తుందా? ఈ మట్టి గెలిపిస్తుందా? ఒక్కటి చెప్తున్నాను విను. ఏ క్షణమైతే నిశ్చితార్థంలో అంజలిని కాదన్నావో అప్పుడే నా మనసు పూర్తిగా చచ్చిపోయింది. ఇక్కడ బూడి తప్ప ఇంకేమీ లేదు. ఒరే అర్జున్, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగమ్మా. అర్థమైందా? ఇక్కడ బూడిదే ఉంది. నేను మళ్ళీ పుట్టిన అంజలి కోసమే, ఇప్పుడు చచ్చిన అంజలి కోసమే. అంజలికి తప్ప ఈ జీవితంలో ఇంకెవరికి స్థానం లేదు, ఉండదు. నీకు అర్థమైందా? అర్థమైంది, బాగా అర్థమైంది. ఏ అంజలి కోసం జీవితం అనుకుంటున్నావో, ఏ అంజలిని జిందగీ అనుకుంటున్నావో, గా అంజలిని నేను మరిపిస్తాను. నా ప్రేమ నీకు అర్థమయ్యేలా చేస్తాను. ఈ జన్మకు సారీ 1000 జన్మలెత్తినా అది జరగదు. అలాగే అనుకో బుజ్జి. ఇన్ని రోజులు నా ప్రేమను చూసినావు, నా పంటను చూడలేదు. నేను చచ్చేంత వరకు కొన ఊపిరితో ఈ జిందగీ వదిలి వెళ్లేలోపు నీ నోట అమృతని ప్రేమిస్తున్నాను అని చెప్పిస్తాను. అనవసరం అమృత. నువ్వెన్ని ఛాలెంజ్లు చేసినా, ఎంత మాట్లాడినా, కాలి బూడిదైనా నా మనసుతో పోటీ పడ్డం వృధా. అన్యాయంరా. ఒక అమ్మాయి ప్రేమతో నువ్వే సర్వస్వం అంటుంటే ఇంతలేసి మాట్లాడడం అన్యాయంరా. అల్లుడు అలా అనకురా. పాపం మన కోసం తన కుటుంబాన్నే వదులుకొని వచ్చిందిరా. ఆగు చంద్రం. ఇన్ని రోజులు బుజ్జి మంచి మనసుని, మాటని మాత్రమే చూసినా, కోపాన్ని కూడా చూడ్ని. ఇప్పుడు చెప్తున్నాను విను బుజ్జి. ఈ మట్టి సాక్షిగా మనం ఈ ఊరు దాటే లోపు, సీతారాముల కళ్యాణం అయ్యే లోపు నీ మనసు మారుస్తా. ఆ దేవుళ్ళ సాక్షిగానే నిన్ను నా వాణ్ణి చేసుకుంటా. జస్ట్ షట్ అప్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చి పిచ్చిగా నేననుకున్నదే జరుగుతుంది. నీ ప్రేమ నాకు దక్కకుంటే, సీతారాముల కళ్యాణంలోపు నా ప్రేమ నీకర్థం కాకుంటే, ఈ అమృత అగర్వాల్ ఇదిగో ఈ మట్టిలోనే కలిసిపోతుంది. ఏంటమ్మా మాటలు? చచ్చిపోతావా? దానికోసమే మనం వచ్చింది? అవేం మాటలు తల్లి? అవునింద్రమ్మా, నేను నిజమే చెప్తున్నాను. బుజ్జిలేని జీవితం నాకొద్దు. ఎవరి ప్రేమ కోసమైతే నేను తప్పిస్తున్నాను, గాడి చీకొట్టాక నీ జిందగీ ఎందుకు? అందుకే చెప్తున్నా. నువ్వెన్ని బ్లాక్మెయిల్ చేసినా నా మనసు మారదు.
ఒకవేళ అంతవరకు వచ్చినా నా ప్రేమను చూడం, నా శవాన్ని చూస్తాం. అర్జున్ చూసినవా ఇంద్రమ్మ ఏమంటుండో? అమ్మా, నువ్వు నీ ప్రేమ నిజమమ్మా. వాటన్నిటి ముందు ఏది నిలవదమ్మా, ఏది నిలవదు. ఛీ, మీరసలు మనుషులేనా? రాఘవ, నా రాముడు అంటావు కదా, వాడు చస్తాను అంటున్నా, వాడి శవానికి పెళ్లి చేస్తానంటుంది. అసలు మీరు మనుషులేనా? ఏయ్, నువ్వు నోరుపోయి ఏం మాట్లాడుతూ? ఇవన్నీ నీకు అనవసరం. అమృత, మేమున్నావమ్మా. నీకేం కాదు, నీకేం కాదు తల్లి. అవునమ్మా, నీ ప్రేమని మేమంతా గెలిపిస్తాం. నిన్ను చీకొట్టిన వాడే నీ ప్రేమను అర్థం చేసుకునేలా చేస్తాం. మంచి ఇంద్రమ్మ. అంజలి పదమ్మా. చంద్రం, అమృత అర్జున పెళ్లికి ముహూర్తం పెట్టించరా. వాడు ఎలా వినడో నేను చూస్తాను. అత్తయ్య, వాడి మనసు మార్చి వాళ్ళిద్దరు పెళ్లి జరిపిస్తాను. మీరు కంగారు పడకండి. ఈ సీతాపురంలోనే వాళ్ళ పెళ్లి జరుగుతుంది. అమ్మా, తిథి, నక్షత్రం, రాశి, వారం అన్నీ చక్కగా కుదిరాయి. వచ్చే గురువారం నాడే, అనగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగిన నాడే అర్జున్ బాబు వివాహానికి దివ్యమైన ఘడియలు అనుకూలంగా ఉన్నాయి. ఆ ముహూర్తమే ఖాయించండి పంతులు గారు. అలాగే తల్లి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవమృతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం కుందప్రియాం. శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంబోరుహచంచరైకః నిరంతరం మంగళమాతం. వదిలే రాఘవ, ఆపు. అరే రాఘవ, వదిలేయి నాయనా, నువ్వెంత ఆపాలని ప్రయత్నించినా అది ఆగదు. ఇలా జరిగిందేంటి పూజారి గారు? ఏదో కీడు శంకిస్తోంది తల్లి. పెళ్లి మండపాన
శుభముహూర్తాన హోమంలో వెలగాల్సిన ఈ జ్యోతి పెట్టిన ముహూర్తపు లేఖనే దహించిందంటే ఇది ఖచ్చితంగా కీడుకు సంకేతమేనమ్మా. కీడా ఏం జరగబోతోంది? ఇప్పటికే జరిగిన దానికి కుటుంబం అంతా కన్నీరు మున్నీరు అవుతుంటే మళ్ళీ ఏం కీడు తలపెట్టాలని ఆ భగవంతుడు నిర్ణయించాడు. అత్తయ్య, ఏం జరగదు, మీరేం భయపడకండి. లేదు నాయనా, నట్టింట దీపం నేలపడటం శుభసూచకం కాదు. గాలికి నేల మీద పడింది పంతులు గారు, దీనికే భయపడితే ఎలా? నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు అవే మన ప్రాణాధారాలు. అవే మన ప్రాణాలను హరించే దారులు కూడా. చూడు నాయనా, అలా వచ్చినప్పుడే తల వంచాలి. పెద్దింటి వంశానికి ఏదో కీడు జరగబోతోందని నా మనసు చెప్తోంది. మీకు ప్రాణమైన వాళ్లే దూరం కాబోతున్నారు. ఆపద? ఎవరికి ఆపద రాబోతుంది పూజారి గారు? నా అర్జునికి ఏం కాదు కదా? చూడండమ్మా, శుభముహూర్తానికి ముందో వెనకో చెప్పలేను, కానీ ఏదో పెద్ద ప్రమాదం జరగటం మాత్రం తథ్యం. అలా జరిగితే ఈసారి ఈ కంఠంలో ప్రాణం ఉండదు. అత్తయ్య, కంగారు పడకండి. చెప్పాను కదా, నా ఊపిరి ఆగిపోయినా ఆ జంటకు ఊపిరి పోస్తానని. కీడంటే అర్జున్ పెళ్లికి ఒప్పుకోకపోవడం లాంటిది తప్ప ఇంకొకటి జరగదు. వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తానని నేను మాటిచ్చాను కదా. ఎలాంటి సమస్యలు ఎదురొచ్చినా ఆ పెళ్లి జరిపిస్తాను. పంతులు గారు, అమ్మా, మీరు చెప్పినట్టే ఇదంత తేలిక తీసుకోకూడదు. యజ్ఞాలు చేయిస్తారో యాగాలు చేయిస్తారో చేయించండి. ఏ కీడు మా కుటుంబం దరిదాపులకు రాకుండా శాంతి జరిపించండి. నా అర్జున్కేం కాకూడదు. అలాగేనమ్మా. అర్జున్ బాబు గారి చేత మృత్యుంజయ యాగం చేయిస్తే మంచిదమ్మా. చేయించండి. ఏ ఆటంకం లేకుండా చేయించండి. తప్పకుండా తల్లి. సోమవారం శివుని గుళ్ళో మృత్యుంజయ యాగం చేయించి గురువారం అర్జున్ బాబు కళ్యాణం జరిపిద్దాం. అలాగే పంతులు గారు. చంద్రం, ఆ ఏర్పాట్లు చూడయ్యా. అలాగే అత్తయ్య. అన్నయ్య, ఆ జంట పెళ్లి మనందరం దగ్గరుండి జరిపించాలి. మీరే ఆశీర్వదించండి. అలా చేయకపోతే జరిగేది కాదు. మావయ్య, రాఘవన్ బాబు, ఇంద్రమ్మ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అరే ఎంత మంచిగా ఆశీర్వదిస్తువి. నీ నోరు చల్లగుండా. చంద్రు, మావయ్య విన్నరా? ఇంద్రమేమందో? బుజ్జికి నాకు పెళ్ళవుతుంది అంది. అవునమ్మా, ఆ సీతారాముల సాక్షిగా జరుగుతుంది. బుజ్జి, ఇదిగో హారతి తీసుకో. ఇంకొకసారి బుజ్జి అని పిలవద్దు.